ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. కాబట్టి ఈ రాశి వారికి ఉగాది తర్వాత వీరికి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఉగాదికి ముందు అమావాస్య రోజున ఈ రాశి వారికి కొన్ని లక్షణాలు కలిగి ఉండడంతో పాటు అదృష్టం విపరీతంగా వస్తుంది. అలాగే ఆ అదృష్టం ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరు, మీతో ఎలా ఉంటారు, మీకు తెలిసిన వారా కాదా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు గతంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆర్థికంగా నష్టాలు చూశారు. ఎంత కష్టపడ్డా వీరికి ఆదాయం అనేది చేతికి అందకుండా ఉండింది. కాబట్టి ఇన్ని కష్టాలు పడ్డవారికి ఇప్పుడు ఒక శుభయోగం అనేది వస్తుంది. ఆ శుభయోగం వలన ఎవరి వల్ల వస్తుంది, ఆ స్త్రీ వల్ల ఎందుకు వస్తుంది అనేవి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరికి దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎక్కువ మంది ప్రేమలో పడతారు. ఈ రాశివారు త్వరలోనే ప్రేమలో పడతారు. చిన్న వయసు నుండే ఒకరిని గాఢంగా ప్రేమిస్తారు. రాశివారు లగ్జరీ లైఫ్ కోరుకోరు, ఎప్పుడు సామాన్య జీవితం అనేది కోరుకుంటారు. ఎందుకంటే వీరు కష్టజీవి, కష్టపడితేనే సంపాదన పెరుగుతుందని నమ్మకంతో ఉంటారు. ఒక చిన్నప్పటి నుండి అంబిషన్ అనేది ఉంటుంది. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి వీరు ఏ పని చేసినా కష్టపడి చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందాలి, అందరికన్నా గొప్పగా కనిపించాలని, పేరు ప్రతిష్టలు రావాలని చాలా బలంగా కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవారికి మరింత ఎక్కువగా ఉంటుంది. అయినా ఈ రాశివారు 4 పనులు పూర్తిగా నేర్చుకొని ఏ పని అయినా సక్సెస్ చేసుకుంటారు. అలాగే వీలైనంత వరకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అందులో దాన ధర్మాలు మరింత ఎక్కువగా చేస్తారు. ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఉన్నా కూడా వీరికి దాన ధర్మాలు అనేవి అస్సలు మర్చిపోరు. ఇకపోతే వీరికి దైవభక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. సేమ్ టైంలో డబ్బు సంపాదించాలి, గౌరవం సంపాదించాలని కోరుకుంటారు. అలాగే సామాన్య జీవితాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారికి గౌరవం అనేది ఎక్కువగా పొందటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు ఇతరులని చాలా అభిమానిస్తారు. అలాగే వారి పార్ట్నర్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తారు. కుంభరాశి వ్యక్తులు ప్రేమ పొందడం అంటే చాలా అదృష్టం కావాలి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడే ఇప్పుడు అవకాశం వచ్చింది. చాలా కష్టజీవులు వీరు. తన ఆశయం చాలా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. ఎవరి చేయి కింద ఉండకూడదు, ఎవరికి చేయి చాపకుండా ఉండాలని కోరుకుంటారు. కుంభరాశి అబ్బాయిల గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా గ్లామర్గా ఉంటారు. కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులంటే వీరికి చాలా ప్రేమ. తొందరగా అట్రాక్ట్ అవుతారు. కుంభరాశి వ్యక్తులని చాలామంది ఇష్టపడతారు, ఆకర్షిస్తారు. కానీ కొంతమంది మాత్రమే నిజాయితీ ప్రేమ ఉంటుంది. కొంతమందిలో ఎంత నిజాయితీ ప్రేమ అంటే ఆర్థికంగా ఏమీ లేకున్నా ప్రేమ ఒకటే ముఖ్యమని కోరుకునే వ్యక్తులలో కుంభరాశి వారు మొదట ఉంటారు. కుంభరాశి వ్యక్తులలో స్త్రీ పురుషులు ఎలాంటి స్థాయి చూడకుండా, కలర్ చూడకుండా ఇష్టపడతారు. మనసుని మాత్రమే ఇష్టపడతారు. వీరి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ కొంతకాలంగా కష్టాలు మాత్రం తప్పదు. కానీ కుంభరాశి వారికి ఇక నుండి చాలా అనుబంధం, ఆర్థికంగా ఎదగడానికి మంచి ఛాన్స్ అనేది ఇక నుండి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థిక నష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ తొలగిపోయి లక్కీ అనేది ఈ జీవితంలోకి వస్తుంది. కాబట్టి అలాంటి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. ఎలాంటి అవకాశం ఏ స్త్రీ వల్ల వస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అండి. శనిదేవుని ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ తోడుంటాయి. ఎందుకంటే వీరికి ఇక నుండి అంతా శుభమే జరుగుతుంది. ఒక స్త్రీ వల్ల వీరికి ఎలాంటి అదృష్టం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక స్త్రీ మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతుంది. వారు బంధువుల లేదా మీ చుట్టూ ఉన్నవారిలోనైనా లేదా మీ స్నేహితులలో పరిచయం ఉన్న వ్యక్తులలో కావచ్చు, కానీ మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. ఆమె మనసులో మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ప్రస్తుతం అవివాహిత అనే ఒక స్త్రీ మీ చుట్టూ తిరుగుతూ మీ గురించి తెలుసుకుంటూ మిమ్మల్ని ఆరాధించడం మొదలుపెట్టింది. మీరంటే ఎంతో ఇష్టం కాబట్టి మీకోసం ఏదైనా చేస్తుంది. అసలు ఆమెకు అంత ప్రేమ మీపై ఎందుకు కలిగింది అంటే, నిజాయితీగా ప్రేమించే వ్యక్తి కోరుకుంటుంది. ముఖ్యంగా దాన ధర్మాలు, మంచితనం అనే వ్యక్తులు చాలా తక్కువ. అందులో కుంభరాశి వ్యక్తులు మరింత ఎక్కువ. కాబట్టి ఈ రాశి వారిని చాలా గాఢంగా ఆ స్త్రీ ప్రేమిస్తుంది. కుంభరాశి వ్యక్తులలో వివాహం అయిన వారినైనా ఈ స్త్రీ ఇష్టపడుతుంది. ఎందుకంటే తమకు తోడు నీడ అంటూ ఎవరూ లేరు. మిమ్మల్ని దూరం నుండే ఆరాధిస్తుంది. మీకు వివాహమైనా సరే మీ ప్రేమను, మీ మనసును కోరుకుంటుంది. మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వివాహం అయిన వారైతే మీ భార్యని మాత్రమే చాలా ఇష్టపడతారు. కాబట్టి ఇతరులని ఎవరిని పట్టించుకోరు. కాబట్టి వారెవరో తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. కానీ ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి బంధం ముడిపడుతుందంటే ఒక స్నేహం మాత్రమే ముడిపడుతుంది. వారి వల్ల సహాయం కోరుతారు. అలాగే వీలైనంత వరకు సహాయం కూడా చేస్తారు. వారి తెలివితేటలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆ స్త్రీ మిమ్మల్ని ఎంతో ఆరాధించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి వారి పరిచయం మీకు చాలా ముఖ్యం. ఈ స్నేహం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తుంది. ఇక వివాహం కాని వారికి ఆ స్త్రీ వల్ల ఎలా ఉంటుంది? స్త్రీ దృష్టిలో మంచితనం అంటే కుంభరాశి వ్యక్తే అని అనుకునే వ్యక్తి. కాబట్టి మిమ్మల్ని చూసి మీరు చాలా మంచివారు, మీలో నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరిని మోసం చెయ్యరని ఆ స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. చాలా కాలంగా దూరం నుండేనైనా మీ గురించి తెలుసుకొని మీరు మంచి చెడు గురించి ఆలోచిస్తున్నారు. వారి వల్ల మీకు అదృష్టం మాత్రమే వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అందులో గాఢంగా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ మీ ఎదుగుదల చూడడానికి ప్రయత్నించే వ్యక్తులు చాలా తక్కువ. మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు సంపాదనపై ఎక్కువ దృష్టి పెట్టారు. సంపాదన ఎలాంటి లోటుపాటు ఉండకూడదని ఆలోచిస్తున్నారు. అంటే మంచి మనసు ఉన్న వ్యక్తి మరెవ్వరూ వారికి కనిపించడం లేదు. ఆ స్త్రీ మీ తలరాతనే మారుస్తుంది. మీకు ఎన్నో లాభాలని తెచ్చిపెడుతుంది. మంచి ఆలోచన విధానం ఇస్తుంది. వ్యాపారం, ఉద్యోగం మరి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికైనా అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది. ఆ స్త్రీ వల్ల మీకు డబ్బు మరింత ఎక్కువగా వస్తుంది. భావం, మీ నడక, మీ మాట తీరు, మీ అందం వారి అందరూ ఆకట్టుకునేలా ఉన్నారు. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం మాత్రమే వస్తుంది. ఎలాంటి ఇబ్బంది కలగదు.